66 కోట్లతో 22 ల్యాండ్ క్రూజర్లు అంటే మూడు కోట్లకు చొప్పున వేసిండు అన్నట్టు లెక్క. 3 కోట్లకు చొప్పున వేసిండు. మళ్ళీ గెలుస్తాననుకొని కొన్న కేసీఆర్ వాటిని విజయవాడలో దాచిపెట్టారు. సీఎం అయిన 10 రోజుల దాకా నాకు తెలియదు, నాకు ఆ వాహనాలు ఉన్న విషయమే తెలియదు. అయితే మరి 22 ల్యాండ్ క్రూజర్లు విజయవాడ దాచిపెట్టిన అంటే మీ గురువు చంద్రబాబు నాయుడు ఇంట్లో దాచిపెట్టినలా ఏంది వీటినేమన్నా? మీ గురువు చంద్రబాబు నాయుడు ఇంట్లో దాచిపెట్టినలా ఇవే ల్యాండ్ క్రూజర్లు? ఇంకా వీటికి పూర్తిగా మరమ్మతులు కూడా చేయనట్టున్నారుగా. మరి విజయవాడలోనే ఎందుకు దాచిపెట్టిండ్రు? ఓ అధికారి వచ్చి నా చేయిలో చెప్పారు. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు. నిరుడు ఏప్రిల్ మే నెలల్లో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కార్. బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు, సంతరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లు. మరి ఇవి ఓ పని చేయరు, ఇవి ఏమన్నా కోటేశ్వరానికి అమ్మి 60 కోట్లను తీసుకొచ్చి ఈ ఖజానాలో జమ చేయరు, లేకపోతే మీరు ఈ 22 క్రూజర్లు వాడుకుంటారా? ఏది మరి? బొమ్మ అయితే వేసిండ్రు ఇక్కడ, కార్ల బొమ్మలు, ల్యాండ్ క్రూజర్ల బొమ్మలు అయితే వేసిండ్రు, వాటి పిక్చర్స్ అయితే వేసిండ్రు. కానీ ఇవి ఉన్నాయా లేవా? ఒక పని చేయరాదు. ఇప్పుడు మీకు కూడా సొంత ఛానల్ ఉన్నాయి కదా, బిగ్ టీవీ అని. ఆ బిగ్ టీవీ కెమెరామెన్ రిపోర్టర్ని తీసుకపోయి ఆ ల్యాండ్ క్రూజర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అంతా ఒక రిపోర్ట్ తీసుకొని రారి. అసలు ఈ 22 వాహనాలు ఎందుకు అవసరం వచ్చినాయి కేసీఆర్ కానీ మేము కూడా అడుగుతాం. ఒట్టిగా మీరు చెప్పగానే నమ్మడానికి అయితే సిద్ధంగా లేము. మీరు చూపించినాక కేసీఆర్ ఎట్లా అడిగి పడేయాలి, కేసీఆర్ని ఎట్లా అడగాలి మేము కూడా అడుగుతాం.